నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. మరి ఈరోజు శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా వార్తలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. రైట్, ఇక ముందుగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే టార్పల్ ఇండ్లు కప్పకుండా బొగ్గు రవాణా అంటే ఒక వార్త వచ్చింది. మరి ప్రమాదాలకు గురవుతున్న ద్విచక్ర వాహనాలు చర్యలు తీసుకోవాలని కార్మికుల వినతి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక వాహనం అయితే పోతుంది, టార్పలిన్లు కప్పకుండా బొగ్గు రవాణా చేస్తున్నారు. అంటే ఇప్పుడు బొగ్గు అట్లా తీసుకుపోతున్నారు, దానిపైన కూడా ఎలాంటి టార్పలిన్లు కప్పాలి అంటే పైన ఏదైనా కప్పితే వెనుకొచ్చేటువంటి బైకులు కావచ్చు, ఆయనకి చిన్న చిన్న వాహనదారులకు కంట్లో ఏది పడకుండా ఇబ్బందులకు గురకుండా ఉంటాయి. ఇట్లా తీసుకపోతే ఏమవుతుందంటే గాలికి ఆ బొగ్గు అనేది ఎగిరి వెనకల్లో వచ్చేటువంటి ఆ బైకుల పైన, స్కూటర్ల పైన, స్కూటీల నడిపించుకుంటూ వచ్చే వాహనదారుల పైన కండ్లలో పడి కావచ్చు, లేదంటే కింద పడి దానిపై నుంచి ఆ బైక్ పోయినప్పుడు స్కిడ్ అయ్యి కింద పడి జరిగే ప్రమాదాలు చాలా బీభత్సంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక టార్పలిన్లు కప్పకుండా ఇట్లాంటి వాహనాలు చాలా పోతున్నాయి, దానిపైన చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ఖచ్చితంగా ఇలాంటి వాటిని ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేసిన ఉచిత పాఠ్య పుస్తకాలను అందించారు. కళాశాలలో మొదటి సంవత్సరంలో అడ్మిన్ ప్రక్రియ కొనసాగుతుంది. కళాశాలలో నాణ్యమైన ఉన్నత ప్రమాణాలతో అనుభవజ్ఞులైన అధ్యాపకుల చేత ఉచిత విద్యను అందించడానికి కళాశాల సిద్ధంగా ఉందని ఇక్కడ వార్త చూడొచ్చు. ఇంకా 2 రోజుల్లో మనకు స్కూల్స్ కానీ కళాశాలలు కానీ ఓపెన్ అవుతున్నాయి కదా, అప్పటికే గవర్నమెంట్కి సంబంధించిన కాలేజీలలో కావచ్చు, స్కూళ్ళలో కావచ్చు పుస్తకాలు రెడీగా ఉన్నాయి అన్నట్టుగా కూడా ఒక వార్త చూడొచ్చు. సో అకాడమిక్ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మరి కేంద్ర ప్రభుత్వ పథకాలు గడప గడపకు చేర్చాలి అంటూ ఒక వార్త వచ్చింది. బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఇన్ఛార్జ్ తాటి పెళ్లిరాజు. సో ఇక కేంద్ర ప్రభుత్వ పథకాలట గడప గడపకు చేర్చాలంటూ ఒక వార్త. బీజేపీ కార్యవర్గ సమక్షంలో ఇన్ఛార్జ్ తాటి పెళ్లిరాజు గారు అయితే అందరికి కూడా విన్నవిస్తూ ఉన్నటువంటి ఒక వార్త అయితే ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. ఇక తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలి. అకాడమిక్ డైరెక్టర్ చిప్పకుర్తి శ్రీనివాస్ ముగిసిన వేసవి శిక్షకళ చిత్రకళ శిక్షణ తరగతులని ఇక్కడ వార్త చూడవచ్చు. ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటాం. జైపూర్ తహసీల్దార్ వనజారెడ్డి. ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం బెజ్జాల గ్రామ గౌడ కులస్తుల ఫిర్యాదుతో రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. సోమవారం మండలంలోని బెజ్జాల గ్రామ శివారులో సర్వే నెంబర్ 352 ప్రభుత్వ భూమిని రెవెన్యూ ఎక్సైజ్ బృందాలు సంయుక్తంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ భూమిని కబ్జాకు యత్నించిన బాధ్యులైన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని జైపూర్ తహసీల్దార్ వనజారెడ్డి పేర్కొన్నారు. ఇక ఇలాంటి తహసీల్దార్ వనజారెడ్డి గారు ఇలాంటి తహసీల్దారులు ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఎందుకంటే అక్కడ కబ్జా గురైనటువంటి ఒక మధ్యతరగతి కుటుంబం యొక్క వాళ్ళకి న్యాయం చేకూరుస్తామన్నట్టుగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి సో చాలా చోట్లలో కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాకపోతే కొంతమంది అధికారులు చూసి చూడనట్టుగా, లేకపోతే వాళ్ళకు పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా బెదిరిస్తే కథం ఇక వాళ్ళు సైలెంట్ అయిపోతారనమాట. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వారికి న్యాయం చేకూరిస్తే మీరు అధికారులు అనిపించుకుంటారు. దర్జాగా నాలా కబ్జా పట్టించుకొని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ కాలనీ వాసుల డిమాండ్. పట్టణంలో ఇందిరానగర్ ప్రభుత్వ బాలుర హాస్టల్ దగ్గర నుండి వచ్చే మురుగునీటి కాల్వపై కొందరు ఆక్రమార్కులు స్లాబ్ వేసి ఆక్రమించారని స్థానిక కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. గతంలో చెరువులోకి ఎంత వరద వస్తే అంత వరద బయటకు వెళ్తుందని, నేడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉండడంతో ఉన్న నాలాను ఆనుకొని ఉన్న వెంచర్లు, చెరువు నీరు వెళ్ళే నాలాలను సైతం తమ సొంత భూమి అని కొందరు వ్యక్తులు కబ్జాకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం నాలా పూర్తిగా కబ్జాకు గురైందని అంటున్నారంట. సో ఏదైతే ఉందో మొత్తం నాలాను మొత్తం కబ్జా చేసి దాని మీద స్లాబ్ వేసి చేస్తున్నారంట. ఇది మరి అక్కడ ఉన్నటువంటి మురికి కాలువలో ఉన్నటువంటి నీరు అంతా కూడా ఆ బాలురకు సంబంధించినటువంటి దాంట్లోకి వెళ్ళి మొత్తం వాటర్ అంతా కూడా కలుషితం అయిపోతుందంట. దానివల్ల ఆరోగ్య పరిస్థితి కూడా, అంటే ఆరోగ్యం కూడా ఖచ్చితంగా విషమించిపోతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి ఇక సో అధికారులు అయితే ఖచ్చితంగా స్పందించి దీని మీద యాక్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వార్తలు కనుక చూస్తే త్వరలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా పసుపు బోర్డు ఆఫీస్ ప్రారంభమంట. మరి అమిత్ షాను ఆహ్వానించిన ఎంపీ అరవింద్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గంగారెడ్డి. మరి త్వరలోనే మన కేంద్ర మంత్రి చేతుల మీద పసుపు బోర్డు ఆఫీస్ని అయితే ప్రారంభించనున్నట్లుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. గతంలో ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్ ఎంపీ పసుపు బోర్డు రాసిస్తా అని కూడా బాండ్ పేపర్ కూడా రాసింది. ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత లేట్ అయినప్పటికీ కూడా సో పసుపు బోర్డు రెడీ అయింది. దీనిపైన కూడా ఎన్నో విమర్శలు వచ్చినాయి. పసుపు బోర్డు ఏమైంది, నువ్వు ఇచ్చిన హామీ ఏమైంది, పసుపు బోర్డు ఏమైంది అని చాలా విమర్శలు వచ్చినాయి. సో ఎట్టకేలకైతే పసుపు బోర్డు అయితే రానుంది.
టీవీఎస్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు తాత మనవడు మృతి. ఇది ఒక విషాదకరమైన సంఘటన. తాత మనవడు తాత ఎట్ట నడిపిండేమో నిజంగా. ఎక్సెల్ బండి కొనేటోళ్ళు కొంచెం జాగ్రత్త. ఎందుకంటే ఎక్సెల్ కొంతమంది ఊర్లలో రైతులు వీళ్ళు వాడుతూ ఉంటారు, వాళ్ళకు డ్రైవింగ్ రాక. కాబట్టి వాళ్ళకు ఫస్ట్ నేర్చుకున్న తర్వాత జాగ్రత్తగా వాడితే బెటర్. ప్రజావానికి 135 ఫిర్యాదులు అంట. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశంలో మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 135 ఫిర్యాదులు అందినాయంట. సో ఏదైతే మనకు ప్రజావాణి ఉంది కదా, దానికి సంబంధించి చాలా ఫిర్యాదులు అందుతున్నాయి. సో దాన్ని త్వరగా కూడా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పద్మశాలి బిడ్డలు రాజకీయాల్లో రాణించాలి అట. పద్మశాలి సంఘం అధ్యక్షుడు సైబ సుధాకర్. మరి బీసీ సామాజిక వర్గం పద్మశాలి ముద్దుబిడ్డ ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవర్తి రాజకీయాలలో ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘ సభ్యులు అన్నారు. ఇక మరి ఎక్కడ అంటే ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘ సభ్యులు అయితే ఆర్మూర్లో ఉన్నటువంటి ముద్దుబిడ్డనట ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవర్తి రాజకీయాల్లో ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని చెప్పి, ఇట్లనే పద్మశాలి బిడ్డలు కూడా రాజకీయాలకు ఎదగాలని చెప్పి ఇక్కడ వాళ్ళ సంఘం తరపు నుంచి అతన్ని సన్మానిస్తూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి అంటే ఒక పద్మశాలి అనే కాదు, ఎవరైనా సరే ఒకవేళ రాజకీయంలోకి ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళకు ఆ నాలెడ్జ్ ఉండి వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ఎదగొచ్చు. కాకపోతే అవకాశం రావాలి అంతే. ఉరేసుకొని రైల్వే గేట్ మన ఆత్మహత్య. అయ్యో, ఈయనకేం బాధ వచ్చింది. మండల పరిధిలో మహాంతం రైల్వే గేట్లో విధులు నిర్వహిస్తున్న విజేందర్ కుమార్ వైభవ్ ఉరేసుకొని చనిపోయిన ఘటన కలకల రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విజేందర్ కుమార్ భైరవ్ ఆదివారం సాయంత్రం 7 గంటలకు విధుల్లో చేరి తెల్లవారుజామున ఇంటికి చేరి 4 గంటల 30 నిమిషాలకు గదిలో ఉరివేసుకున్నట్లు భావిస్తున్నారంట. టవర్ లోకో పైలట్ కాల్కి గేట్ నెంబర్ 189 మహాంతం గేట్ నుండి రెస్పాండ్ రాకపోవడంతో లోకో పైలట్ ట్రైన్ ఆపి గదిలోకి వెళ్ళి చూడగా అప్పటికి గేట్ మెన్ విజేందర్ ఫ్యాంక్ ఉరి వేసుకుని ఉండడం గమనించి జీఆర్పీఎస్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరిన పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రుల నుంచి దర్యాప్తు చేస్తున్నారు. అంటే మొత్తం మీద అయితే మరి ఒకవేళ ఉద్యోగ పరంగా ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా లేదంటే కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా అనేది ఖచ్చితంగా బయటకు రావాలి. ఇక్కడైతే మనకు క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే గవర్నమెంట్ ఆఫీస్లోనే డ్యూటీలోనే ఉరేసుకుని చనిపోయినట్టుగా మనకు వార్త. బీంగాల్లో జోరుగా అక్రమ కట్టడాలు, మున్సిపల్ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకొని వైన్యమంట. పట్టణంలో ఓవైపు ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు, మరోవైపు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నూతన భవనాలు నిర్మిస్తున్నప్పటికీ కట్టడి చేయడంలో మున్సిపల్ అధికారులు విఫలమవుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని చెరువు శిఖం ప్రభుత్వ స్థలం బోర్డును బిగిస్తే ప్రభుత్వం ఆ బోర్డును కనపడకుండా చేసి కొందరు బడాబాబులు నిర్మాణాలు చేస్తున్నారు. ఒక షాపు, ఒక నాయకుడు అండతో సిమెంట్ బిల్లులు పెడుతూ చెరువును కబ్జా చేసి ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారని రెవెన్యూ మున్సిపల్ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వ స్థలాలను కాపాడే బాధ్యత తమపై ఉన్నదన్న విషయం మరిచి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఇక్కడ వార్త చూడొచ్చు. సో ఎక్కడ చూసినా ఇలాంటి వార్తలు అయితే ఈ మధ్య చాలా కనిపిస్తున్నాయి. సో అధికారులు ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకోవాలి. సందు దొరికితే చాలు అక్రమ కట్టడాలు, సందు దొరికితే చాలు భూ కబ్జాలు ఇవే ఉంటున్నాయి. సో లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కుల పంపిణీ అని ఒక వార్త చూడొచ్చు. ఇక నెక్స్ట్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఆర్టిజన్ కన్వర్షన్ చేయకుంటే ఉద్యమం తప్పదట. జూన్ 18న భార్య పిల్లలతో బహిరంగ సభకు రావాలి. టీవీఏసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఈశ్వర్రావు అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఆర్టిజన్ కన్వర్షన్ చేయకుంటే ఉద్యమం ఖచ్చితంగా చేస్తామంటూ ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి మీడియా సమక్షంలో టీవీఏసీ జేఏసీ వాళ్ళైతే మీడియా సమక్షంలో అయితే గట్టిగా చెప్తున్నారు అనమాట. సమగ్ర శిక్ష అభియాన్ నిధులు స్వాహా. పాఠశాల నిధుల సిబ్బందికి అటు నుండి నేరుగా ప్రిన్సిపల్ ఖాతాలోకి. నిత్యం అవినీతి, విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం. బోయినపల్లి మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్ నిర్వాహం. తాము PRTU రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అనే గర్వం. సమగ్ర విచారణకు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశం. ఆడిట్ ఆఫీసర్కు నివేదిక సమర్పించడం పోతే అనుమానాలు. ఇదేం కథ నాకు అర్థం కాదు. పాఠశాల నిధుల సిబ్బందికి సమగ్ర శిక్ష అభియాన్ నిధులు స్వాహా అంట. అంటే పిల్లలు చదువుకోవడానికి మన ఇప్పుడు మోడల్ స్కూల్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన హాస్టల్కి సంబంధించిన కావచ్చు, స్కూల్కి సంబంధించిన కూడా కొన్ని నిధులు ఉంటాయి కదా, ఆ నిధులన్నీ కూడా ప్రిన్సిపాల్ పక్కదారి పట్టిస్తున్నాడు. ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఏందో మరి అర్థం కాదు. వాళ్ళకు శాలరీస్, జీతాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి కూడా. మరి ఇట్లా ప్రిన్సిపల్ అంటే దాదాపు ₹1,00,000 జీతం ఈజీ ఉంటుంది. ఎందుకు చేస్తున్నారు అనే విషయం కూడా అర్థమైతలేదు. సో ఇంటింటికి తాగనుంటే అందించడమే లక్ష్యము. 36 కోట్లతో వాటర్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేసిందని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు.
మరి తప్పు సరిదిద్దుకోకుంటే అధికారం నుంచి దించుతామంటూ ప్రభుత్వ తీరుపై ముస్లిం ఐక్య వేదిక ఆగ్రహం అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఏం జరిగిందంటే తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణలో ముస్లిం మైనార్టీలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడంపై ముస్లిం సంఘాల ఐక్య వేదిక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఐక్య వేదిక నేతలు మాట్లాడుతూ 13.5% జనాభా కలిగిన ముస్లిం సామాజిక వర్గానికి ఒక్క మంత్రి పదవి కూడా కేటాయించకపోవడం శోచనీయమన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ముస్లిం డిక్లరేషన్లోని వాగ్దానాలను కూడా ప్రభుత్వం విస్మరించిందన్నారు. మున్సిపల్ ఎన్నికలలోపు ముస్లిం సమాజానికి కూడా మంత్రి పదవులు కేటాయించి జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకోవాలని, లేని పక్షంలో ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా అయితే అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించామో అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి కూడా ఏకతాటిపైకి వస్తామని హెచ్చరించారట. మరి 13.5% ఉన్న ముస్లిం మైనారిటీ సంఘం నుంచి కూడా ఒక్క మంత్రి పదవి కూడా రాలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్లా అయితే ఓటు లేసామో ఒక్క ఓటు కూడా మా ముస్లిం మైనారిటీ నుంచి పడదు అంటూ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మరి మున్సిపల్ అధికారులు అంటే మున్సిపల్ ఎన్నికలు వచ్చే లోపైనా ఖచ్చితంగా ఇంకా 3 సీట్లు అయితే ఇంకా 3 మంత్రి పదవులు అయితే ఉన్నాయి కదా, ఆ 3 మంత్రి పదవుల్లో ఒక్క మంత్రి పదవి అయినా ముస్లిం మైనార్టీకి ఇవ్వాలి, లేదు అంటే ఖచ్చితంగా మేము ఆ గద్దె దించుతాం కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ హెచ్చరిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూసుకోవచ్చు. ఎలైట్ వరల్డ్ పాఠశాలపై ఎస్ఎఫ్ఐ నాయకుల దాడి, అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారన్న ఆరోపణ, పాఠశాల బోర్డు పూల కుండీలు ధ్వంసం, పర్మిషన్ లేని స్కూల్ని కేంద్ర మంత్రి ప్రారంభించడం సిగ్గుచేటు, తక్షణమే పాఠశాలను మూసివేయాలని డిమాండ్, టౌన్ పోలీస్ స్టేషన్కు ఎస్ఎఫ్ఐ లీడర్ల తరలింపు, తమకు పర్మిషన్ ఉందన్న స్కూల్ యాజమాన్యం వెల్లడి. ఇదేంది, ఒక దిక్కు పర్మిషన్ ఉందంటున్నారు, ఇంకో దిక్కు లేదంటున్నారు, మరి ఇదేంది వీళ్ళు ఇంత గట్టిగా ఇచ్చారంటే పర్మిషన్ లేకుండా కూడా మరి పాఠశాల బోర్డు మరి ఎట్లా అనుమతులు లేకుండా వాళ్ళు కేంద్ర మంత్రి ప్రారంభించడం అంటే కేంద్ర మంత్రి మరి ప్రారంభించడం సిగ్గు చేయడం అంటూ ఒక వార్త అయితే. సో మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పొచ్చు కదా, మరి దీనికి పర్మిషన్ లేదు మీరు రావద్దు అదని చెప్పొచ్చు కదా. మరి ఏం జరిగిందో తెలియదు. ఎస్ఎఫ్ఐ నాయకులు అయితే ఆ పాఠశాల పైన దాడి చేశారట. దీనికి పర్మిషన్ లేదు, పర్మిషన్ లేకుండా కూడా వచ్చి ఏమంటారు శంకుస్థాపన చేస్తున్నారు, ప్రారంభిస్తున్నారు అని చెప్పేసి అయితే దాడి చేసినటువంటి అంటే విమర్శిస్తున్నటువంటి వార్త మనం చూసుకోవచ్చు. ఇక అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు, కరీంనగర్ రూరల్ పోలీసులు వెల్లడి. ఇక ఇవి అక్రమ ఇసుక రవాణా జరుగుతూనే ఉంటుంది, వాళ్ళు చెప్తూనే ఉంటారు. ఇక మెదక్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే నిజాయితీని చాటుకున్న ఆటో డ్రైవర్ ఖదీర్ అట. మరి ఆటోలో మర్చిపోయిన 12.5 తులాల బంగారం నగదును తిరిగి ప్రయాణికునికి అందజేత ఆటో డ్రైవర్ షైక్ ఖరీదును అభినందించి రివార్డ్ అందజేసిన జిల్లా ఎస్పీ పరిషత్ పంకజ్. మరి ఇవాళ రేపు ఇలాంటి ఆటో డ్రైవర్ నిజాయితీగా ఎవరు ఉంటారు? ₹1,00,000 దాటిందండి బంగారం. ₹1,00,000 దాటినా కూడా 12 తులాల బంగారం, దాంతో పాటు నగదు రెండు కూడా ప్రయాణికి తిరిగి ఇచ్చిండట. మరి ఎక్కడ జరిగిందో చూద్దాం, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. ఆటోలో మర్చిపోయిన 12.5 తులాల బంగారం నగదు తిరిగి ప్రయాణికునికి అందజేసిన మానవత్వం చాటుకున్నాడు ఆటో డ్రైవర్ షైక్ ఖదీర్. అందుకు గాను ఆటో డ్రైవర్ ఖదీర్ సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరిషత్ పంకజ్ అభినందించి రివార్డు అందజేశారట. వివరాలకు వెళ్తే కల్హేర్ గ్రామానికి చెందిన సంగగోని శ్రీనివాస్ గౌడ్ శుభకార్యానికై సంగారెడ్డి మల్కాపూర్ చౌరసాలో నివాసం ఉంటున్న బంధువుల ఇంటికి వచ్చి ఆ కుటుంబ సభ్యులతో కలిసి కల్హేర్ వెళ్లుటకు సోమవారం ఉదయం 8 గంటలకు మల్కాపూర్ చౌరసాలో ఆట ఎక్కిండట. మరి సంగారెడ్డి కొత్త బస్ స్టాండ్ దగ్గర దిగిండట. మరి ఈయనంత మతిమరుపు క్యాండిడేట్ అర్థం కాలేదు. పైసా మన దగ్గర ఒక 10,000 ఉన్నాయంటేనే మనం ఎంతో జాగ్రత్తగా తీసుకొస్తాం. 12.5 తులాలు అంటే దాదాపు 13 తులాల బంగారం, నగదు అవన్నిటిని కూడా ఆటోలో ఎట్టి నిద్రపోయిండేమో మరి నాకు అడిగితే. సో ఫస్ట్ మనం జాగ్రత్త, ఏదేమైనప్పటికీ అన్న డ్రైవర్ అన్న మాత్రం చాలా మంచి కాదన్నా. ఇప్పుడు ఫస్ట్ మనం జాగ్రత్తగా ఉండాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో అంత మోసం కదా, ఎక్కడ చూసినా మోసం. అట్లాంటి ఆటో డ్రైవర్ లేకపోతే ఆయన పరిస్థితి ఏంటి? ప్రభుత్వ ఉద్యోగి ఇటుక బట్టిల డాన్, ప్రభుత్వ ఆసుపత్రిలో రేడియాలజిస్ట్గా శంకర్ ఇతర రాష్ట్రాల కూలీలను అనేక విధాలుగా హింసలకు గురి. గతంలో కూడా శంకర్ గంగారాం కూలీలపై అనేక అగత్యాలు, అక్రమ వ్యాపారులకు కొమ్ము కాస్తున్న పోలీసులు, నిందితులు కళ్ళ ముందే కనబడుతున్న 15 రోజులుగా పరారీలో ఉన్నట్లు డ్రామా. శంకర్ అన్నదమ్ములకు స్థానిక రాజకీయాలు అండదండాలని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. మరి ఇటుక బట్టిలకు సంబంధించి ఇది ఒక వార్త. ఎర్రమట్టి వల్ల వరుస ప్రమాదాలు, వెంటనే తొలగించాలన్న తీన్మార్ మల్లన్న టీం సభ్యుడు రమేష్ యాదవ్ అంట. ఇది ఎక్కడ? సంగారెడ్డి జిల్లా కంకోలు టోల్ గేట్ వద్ద జాతీయ రహదారిపై ఎర్రమట్టి పోయడం వల్ల వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయని తీన్మార్ మల్లన్న రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. టోల్ గేట్ దగ్గర ఎల్ఎన్టీ సంస్థ రోడ్డు పైన ఎర్రమట్టి పోయడం వల్ల బైక్ వాళ్లకు, లారీ వాళ్లకు, ఇతర వాహనదారులకు ఇబ్బంది కలుగుతున్నాయని ఆయన చెప్పారు. చిన్న వర్షం పడ్డ వాహనాలు జారుడుకు గురవుతున్నాయని అన్నారు. రోడ్డు పైన లారీ ఆపడం వల్ల సోమవారం కురిసిన వర్షానికి దిగబడ్డదని చెప్పారు. రంగారెడ్డి నుండి జహీరాబాద్ వరకు ఎర్రమట్టి పోయడం వల్ల ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందిగా ఉందని అన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఎల్ఎన్టీ సంస్థపై చర్యలు తీసుకోవాలని తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ యాదవ్ ఇక్కడ డిమాండ్ చేసినట్టుగా వస్తుంది. మరి సంగారెడ్డి నుండి జహీరాబాద్ అంటే అది ఒక హైవే, నేషనల్ హైవే, బాంబే. మరి హైవేలా పెద్ద పెద్ద లారీలు, కార్లు లేదంటే బస్సులు పోతే ఓకే,
ఒకవేళ ఎండాకాలం అంటే అటో ఇటు అడ్జస్ట్ చేసుకుని బైకర్లు పోతారు. మరి వర్షం పడ్డది అనుకో, ఆ ఎర్రమట్టి మీద జారితే ఆ బైకర్ల పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏంది, చచ్చిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది. కాబట్టి తీన్మార్ మల్లన్న టీం కూడా రీసెంట్గా కూడా మన పిర్జాదిగూడలో కూడా ఇట్లాంటి రోడ్లపైన ప్రశ్నిస్తే వెంటనే రోడ్లు కూడా పడ్డాయి నిజంగా. సో ఖచ్చితంగా దీనిపైన కూడా అధికారులు స్పందించి ఆ ఎర్రమట్టిని తొలగించి డాంబర్ రోడ్ వేస్తారా లేకపోతే కంకర్ రోడ్ వేస్తారా, మొత్తం మీద ఎర్రమట్టిని తొలగిస్తే బెటర్. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటి వర్షాకాలం, వర్షాలు పడ్డాయంటే ఇంకా జారుతుంది అనమాట. సో ఏదేమైనప్పటికీ మంచి పని అది చేసింది. ఇక మానవత్వం చాటుకున్న నీలం మధు ముదిరాజ్ అంట. ఇటీవల పోతారం గ్రామంలో పోలు హరీష్ ముదిరాజ్ మరణించిన సంగతి సోషల్ మీడియాలో తెలుసుకున్న నీలం మధు ఆ కుటుంబానికి బాసటగా నిలిచారు. అనారోగ్య సమస్యలతో మరణించిన నిరుపేద కుటుంబానికి నీలం మధు ముదిరాజ్ 10,000 ఆర్థిక సాయం అందించిందట. మరి ఈ ఆర్థిక సాయం హరీష్ కుటుంబానికి ఊరటనిచ్చిందట. ఎన్ఎంఆర్ సోషల్ మీడియా టీం కృషి ప్రశంసనీయమని స్థానికులు కొనియాడారు. మరి కొంతమంది టీం సభ్యులైతే అతను కుటుంబ సభ్యులు అంటే ఆవేదన చెందుతా ఉన్నారు అతను చనిపోయినందుకు అన్నట్టుగా ఆ పోస్ట్ పెట్టడంతో ఆ పోస్ట్ చూసి నీలం మధు గారు అయితే వాళ్ళ కుటుంబ సభ్యులను ఇంటికి వెళ్ళి పరామర్శించడము చాలా గొప్ప విషయం. అట్లనే ఆర్థిక సాయం అయితే అందించినటువంటి వార్త అయితే మనం ఇక్కడ చూస్తాం. నీలం సొంత నిధులతో ముదిరాజ్ భవన నిర్మాణం. భవనాన్ని ప్రారంభించిన నీలం మధు ముదిరాజ్ బహుజనుల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది. రాజకీయంగా ఎదిగినప్పుడే బీసీలకు గుర్తింపు. ముదిరాజ్ బిడ్డకు మంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు. బీసీ కులగణన ఫలాలను వినియోగించుకుందామని చెప్పేసి ఒక వార్త చూడొచ్చు. ఓకే, నీలం మధు ముదిరాజ్ తన సొంత నిధులతోనైతే భవనాన్ని నిర్మిస్తున్నటువంటి ఒక వార్త వచ్చింది. మరి ఆ ఫోటోలు కూడా మనం చూసుకోవచ్చు. సో ఈయన మంచి మంచి కార్యక్రమాలు చేపడతా ఉంటాడు అక్కడ. అవునవును, నీలం మధు ముదిరాజ్ అంటే చాలా పేరు ఉంది, చాలా పేరు ఉంది, చాలా పేదలకు చాలా మంచి పని చేస్తూ ఉంటాడు, చూస్తేనే అర్థమైపోతుంది. ఇక ఉమ్మడి రంగారెడ్డి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వార్తలు కనుక చూస్తే ఇక గుర్తు తెలియని మృతదేహం అట లభ్యమట. ఇక్కడ మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడ్చల్ ఇండస్ట్రీలోని శ్రీనాథ్ స్పిన్నింగ్ బిల్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. పోలీసుల కథ ప్రకారం ఈ నెల 5న రాత్రి 8 గంటల సమయంలో డయల్ 100 ద్వారా శ్రీనాథ్ స్పిన్నింగ్ బిల్ వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు సమాచారం అందిందని పేర్కొన్నారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి చూడగా 50 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తి మరణించినట్లుగా గుర్తించారు. బూడిద రంగు చొక్కా స్కై బ్లూ షర్ట్ ధరించి ఉన్నాడని ఎస్ఐ అశోక్ తెలిపారు. మృతుడు ఆరోగ్య సమస్యలు ఇతర సమస్యల వల్ల చనిపోయి ఉంటాడని ఎస్ఐ పేర్కొన్నారు. ప్రస్తుతం మృతదేహం గాంధీ ఆసుపత్రి పోస్ట్ మార్టం తరలించామని పేర్కొన్నారు. ఈ మృతునికి ఆచూకీ తెలిసిన వారు మేడ్చల్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు. మరి చూస్తున్నా ఈ ఫోటో చూడరి. ఈ మృతదేహం అట మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో స్పిన్నింగ్ మిల్ సమీపంలో ఉందట. మరి ఎవరికైనా సరే ఈ మృతదేహం తెలిసి ఉంటే, వీళ్ళ బంధువులు తెలిసి ఉంటే మేడ్చల్ పోలీస్ స్టేషన్ అయితే ఖచ్చితంగా సంప్రదించండి. నాగారం దమ్మాయి కూడా సివిల్ కాంట్రాక్టర్ల సంఘం ఏర్పాటు. అధ్యక్షులుగా సింగోజి నరసింహాచారి, ప్రధాన కార్యదర్శిగా పల్లపు రమేష్. నాణ్యమైన నిర్మాణాలకు కట్టుబడి పనిచేస్తాం. నూతన అధ్యక్షుడు సింగోజి నరసింహాచారి అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇంకా చిమ్మ చీకట్లో అయోధ్య జంక్షన్ వెలగని విద్యుత్ దీపాలు, వీధి దీపాలు వెలగడం పోతే అవస్థలు. గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలో శ్మశాన వాటిక నుండి అయోధ్య జంక్షన్ వరకు వీధి లైట్లు వెలగపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత మున్సిపల్ పాలకవర్గం బీసీ శ్మశాన వాటిక నుండి అయోధ్య జంక్షన్ వరకు 20 లక్షలతో సింగిల్ హారన్ లైట్లను ఏర్పాటు చేశారు. అయితే గత కొంతకాలంగా శ్మశాన వాటిక నుండి అయోధ్య జంక్షన్ వరకు వీధి లైట్లు వెలగపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిరంతరం రద్దీగా ఉండే ఈ రోడ్డు పక్కన ఉన్న వీధి లైట్లు వెలకపోవడం వల్ల అంధకారం నెలకొంది. దీనివల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయం అధికారులకు దృష్టి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయోధ్య జంక్షన్లో కొన్ని గోడాన్లలో పనిచేసే మహిళలు విధులకు ముగించుకొని రాత్రి వేళ ఇంటికి వెళ్లాలంటే జంకుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా అయోధ్య జంక్షన్ నుండి రైల్వే గేటు మీదుగా కండ్లకోయ వెళ్లే రహదారిలో కూడా ఇదే పరిస్థితి ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా గుండ్లపోచపల్లి మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే వీధి లైట్లను మరమ్మతు చేసి వెలుగులు నింపాలని స్థానికులు అయితే కోరుతున్నారు. ఇది ఇక్కడ హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఇంత గుండ్లపోచంపల్లి అంటే మెయిన్ గా ఉండేటి అక్కడ ఇండస్ట్రీస్ కంపెనీలు ఎక్కువ. అవును, దాదాపు కామారెడ్డి, నిజామాబాద్ లేదంటే చేగుంట, మెదక్ అక్కడి నుంచి చాలా మంది అప్పటి నుంచి వస్తూ ఉంటారు. గుండ్లపోచం కంపెనీ అయోధ్య సర్కిల్ అనేది చాలా డేంజర్. అంటే నైట్ అయిందంటే చాలు ఇది పడుతుంది. కాబట్టి అక్కడ వీధి లైట్లు లేకపోతే చాలా మంది లేడీస్ నైట్ షిఫ్ట్లలో వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురవుతారు. ఖచ్చితంగా అక్కడ వీధి లైట్లు అనేది ఏర్పాటు చేయాలా. అని ఇంకా అక్కడ కుక్కల బెడద కూడా చాలా ఎక్కువగా ఉంటుంది నిజంగా చెప్పాలంటే. చేయాలి. కాబట్టి అధికారులు స్పందించి కొంచెం ఆ మున్సిపల్ ఏమంటారు గుండ్లపోచంపల్లి మున్సిపల్ అధికారులు స్పందించి ఆ లైట్లైనా వేపియరు. ఇక జిల్లా పరిధిలోనే శిక్షణ తరగతులు నిర్వహించాలి. ఆమనగల్ బ్లాక్ TWJF కమిటీ వినతి అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక వార్డు కార్యాలయం నుండే పరిపాలన కొనసాగించాలంటూ ఇంకో వార్త అయితే రావడం జరిగింది. మరి దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని కీసర వార్డు కార్యాలయాన్ని తొలగించవద్దని కీసర గ్రామ పంచాయతీ మాజీ వార్డు సభ్యులు తుడుం శ్రీనివాస్, కీసరగుట్ట మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు రాగుల రమేష్ ముదిరాజ్ మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారట. మరి ఇక్కడ ఆ కార్యాలయాన్ని తొలగించవద్దు అంటూ ఇక్కడ వినతి పత్రం అందజేస్తున్నటువంటి ఫోటో మనం చూసుకోవచ్చు. మరి వార్డు కార్యాలయం నుండే పరిపాలన కొనసాగించాలంటూ వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నటువంటి వార్త మనం చూస్తాం.
ఇబ్రహీంపల్లి మున్సిపాలిటీ వార్డును విభజించవద్దు, చేవెళ్ళ PACS డైరెక్టర్ పైన్ల మధుసూదన్ రెడ్డి అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక నెక్స్ట్ ఉమ్మడి హైదరాబాద్కు సంబంధించిన వార్తలు కనుక చూస్తే ఇక మురుగునీర రసాయన వ్యర్థాల మరి సనత్ నగర్ డివిజన్ పరిధిలోని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలికి కూతవేటు దూరంలో ఉన్న పారిశ్రామిక వాడలో వింతైన పరిస్థితి నెలకొంది. ఓ పరిశ్రమ నుంచి దుర్వాసనతో కూడిన నీరు బయటకు వెలువడి సమీపంలోని డ్రైనేజ్ పైపు లైన్లోని కనిపిస్తోంది. అయితే ఆ నీటి నుంచి రసాయనాల వాసన వస్తుండడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ రసాయన వ్యర్థాలు అయితే స్థానికంగా సమస్యలు తప్పవని ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించి సమస్యను పరిష్కరించాలని డివిజన్ వాసులు కోరుతున్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే సనత్ నగర్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి తెలంగాణ కాలుష్య నివారణ మండలికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఒక కంపెనీ ఒక పారిశ్రామిక వాడ నుంచి అయితే ఒక మురుగునీరు వస్తుందంట. ఆ మురుగునీరే కాకుండా మురుగునీరు అయితే ఏమో మనం వాసన పసిగట్టవచ్చు, దాంట్లో కెమికల్ వాసనలు వస్తూ ఉన్నాయట. మరి ఏదైనా కెమికల్తో కూడినటువంటి మన తయారు చేస్తూ ఉన్నారో ఆ వాటర్ బయటకు వదిలితే మాత్రం ఖచ్చితంగా ఏమంటారు చాలా అయితే ఇబ్బందులకు గురవుతారు ప్రజలు అన్నట్టుగా ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. అధికారులు అక్రమ నిర్మాణదారులు ఒక్కటయ్యారా అనే ఒక క్వశ్చన్ మార్క్తో ఒక వార్త వచ్చింది. KPHP కాలనీ డివిజన్లో అడ్డగోలుగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు, ఫుట్పాత్ను ఆక్రమించి భారీ షెడ్డు నిర్మాణంపై చర్యలు శూన్యం, మూసాపేట్ టౌన్ ప్లానింగ్ విభాగంలో అధికారులు అసమర్థులుగా మారారని స్థానికుల ఆగ్రహం, ప్రజాప్రతినిధుల పేర్లు ఫోటోలు వాడుకొని పబ్బం గడుపుతున్న అక్రమార్కులు అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. KPHPలో అక్రమ కట్టడాలు అయితే అవి చాలా జరుగుతున్నప్పటికీ కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఒక వార్త అయితే చూడొచ్చు. కుకట్పల్లి అంటే మెయిన్ జంక్షన్, రోడ్ పక్కన ఉన్నటువంటి వాహనదారులు నడుచుకుంటూ వెళ్ళడానికి ఉండేటువంటి ఆ ఫుట్పాత్ను కూడా కబ్జా చేసి షెడ్లు పెట్టేసి షెడ్ల పక్కన ఆ హోటల్ అవి ఏర్పాటు చేస్తున్నటువంటి సో అధికారులు మరి చూసి చూడనట్టు వదిలేస్తున్నారు అని చెప్పేసి కూడా చూసి ఎంత పెద్ద షెడ్ వేసి అదంతా కూడా ఫుట్పాత్ అంటేనే మనుషులు నడుచుకుంటూ వెళ్ళడానికి, దానికి కబ్జా చేసి వాళ్ళు వ్యాపార సంస్థలుగా వినియోగించుకుంటే ఎట్లయితే కాదు కదా. అదే మళ్ళీ అది పర్మిషన్ తీసుకొని షెడ్లు వేసుకుంటారు కొంతమంది, అది వేరే విషయం. ఇది పర్మిషన్ లేదు, ఏం లేదు. మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు ఇవ్వండి, మంజీరా పైప్ లైన్ రోడ్ నిర్మాణం వేగవంతం చేయాలి, నగర మేయర్ జోనల్ మున్సిపల్ కమిషనర్లకు వినతి పత్రాలు సమర్పించిన మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక దేవాలయ సందర్శనతో మానసిక ప్రశాంతతనట. ఇందిరమ్మ కాలనీలో నల్లపోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పలువురు ప్రముఖులు. దేవాలయ సందర్శనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారట. మరి ఇందిరమ్మ కాలనీలో ఉన్నటువంటి నల్లపోచమ్మ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి నల్లపోచమ్మ దేవాలయాన్ని సందర్శించి సో ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే ఇలాంటి దేవాలయాలకు వెళ్ళాల్సిందే అన్నట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి నల్లపోచమ్మ దేవాలయంలో ఉన్నటువంటి ఫోటో మనం చూసుకోవచ్చు. ఇక్కడ 2 పడకల గదులు పూర్తయ్యేది ఎన్నడూ, అసాంఘిక కార్యక్రమాల అడ్డాగా మారిన వైరం, మత్తు పదార్థాలను సేవిస్తున్న యువత, భయాందోళనకు లోనవుతున్న స్థానిక వాసులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు పంపిణీ చేయాలి, నిత్యం పెట్రోలింగ్ నిర్వహించాలి. నవ యువ యూత్ సభ్యుడు ఎర్వ కుమారస్వామి. 2 పడకల గదులు పూర్తయ్యేదన్నాడు, అర్హులైన పేద ప్రజలకు పంపిణీ చేస్తున్నది ఎప్పుడు నవ యూత్ సభ్యులు ఎర్వ కుమారస్వామి స్థానిక ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. రాజేంద్రనగర్ సర్కిల్లోని మైలర్దేవులపల్లి డివిజన్ పరిధిలోని 151/1 సర్వే నెంబర్లోని ఆదర్శ కాలనీ ప్రాంతంలో గత తెరాస ప్రభుత్వ హయాంలో 332 పడకల గదులను మంజూరు చేశారు. అయితే ఈ పథకంలో భాగంగా నిర్మాణంలో ఉన్న 120 ఇండ్ల పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ప్రహారీ గోడలు లేకుండా ఉండడంతో ఈ నిర్మాణ ప్రదేశం గంజాయి ముఠాలకు సేఫ్ జోన్గా మారిందని నవ యువ యూత్ సభ్యుడు ఎర్వ కుమారస్వామి వాపారు. అయితే ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 పడకల డబుల్ బెడ్రూమ్ అని మనకి ఇచ్చారు కదా, సో అవి చాలా నిర్మాణంలో ఉన్నప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వం ఎవరికి కేటాయించలేదు, పెండింగ్ లో పెట్టాయి. మరి దేనికోసం పెండింగ్ పెట్టాయో తెలియదు. మనకు చూస్తుంటే అప్పుడప్పుడు కనిపిస్తుంది. ఇక్కడ మన ఫీర్జాది కూడా సైడ్ కావచ్చు, మనకి ఇక్కడ పర్వతపూర్ సైడ్ కావచ్చు, ఖాళీగా పడి ఉంటాయి. సో వాటిలో యువత కొందరు అందులో డ్రింక్ చేయడం లాంటివి గంజాయి మూటాలకు సేఫ్ జోన్ గా మారిందని కూడా వస్తుంది. సో ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు అవి అయితే ఏవైతే రెడీగా ఉన్నాయో అవి ఎవరికి కేటాయించాలో వాటికి అర్హులైన వాటికి కేటాయించాలి. ఖాళీగా ఉంటే ఏమొస్తా ప్రభుత్వ సొమ్ముతోని మన ప్రజల సొమ్ముతోని కట్టిన డబుల్ బెడ్రూమ్లు అవి. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో అర్హులైన ప్రతి ఒక్కరికి వాటిని అలాట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ప్రైవేట్ దాంట్లో వదిలిపెట్టచ్చు, గవర్నమెంట్ కాబట్టి తీసుకొని ఇప్పుడు అసాంఘిక కార్యక్రమాలు పాల్పడుతున్నారు. మరి చుట్టుపక్కల ఇండ్లకు కూడా చాలా ఇబ్బంది అవుతుంటాయి, తాగుతుంటే తిరుగుతుంటే అట్లా గంజాయి కొడుతుంటే అటు చుట్టుపక్కల ఇబ్బంది. గత ప్రభుత్వంలో ఏవైతే కట్టారో అవన్నీ అర్హులకు ఖచ్చితంగా కేటాయించాలి, వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళకి కేటాయించాలి. సగం
అయిపోయిందంట. దాన్ని తీసుకొని మొత్తం నిర్మించి ఇస్తే పేదలు సంతోషంగా ఉంటారు కదా. రైట్. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన వార్తలు కనుక చూస్తే ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్లో పెట్టొద్దు అంట. మరి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అంటున్నారట. మరి ప్రజావాణి ఫిర్యాదులు అయితే అసలు పెండింగ్లోనే పెట్టొద్దు, ఖచ్చితంగా వాళ్ళ ఫిర్యాదులు సేకరించాలి, ఆ ఫిర్యాదుల ద్వారా వాళ్ళ సమస్యలను పరిష్కరిద్దామంటూ మరి ఆ నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలుపుతున్నటువంటి ఒక వార్త అయితే రావడం జరిగింది. ప్రజావానికి వచ్చిన ఫిర్యాదులు పెండింగ్లో పెట్టొద్దని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో దరఖాస్తుల నుంచి ఆర్జీలు స్వీకరించారట. వివిధ సమస్యలపై 35 ఆర్జీలు వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సోమవారం నిర్వహించే ప్రజావాణిలో సమస్యలు పరిష్కరిస్తారట. సో 35 ఆర్జీలు అయితే స్వీకరించినట్లుగా మన నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. మరి ప్రజావాణిలో ఇప్పటి నుంచి పెండింగ్లో ఉండవు, ఒకవేళ పెండింగ్లో ఉంటే మీకు దగ్గర ఉన్న అధికారులను ప్రశ్నించండి. పోలింగ్ బూత్ అధికారుల ఏర్పాటుకు కార్యాచరణ అని కూడా వార్త చూడొచ్చు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అంటున్నారు. నర్వా ఎస్ఐగా రమేష్ బాధ్యతలు స్వీకరంట. కొత్త ఎస్ఐ గారు వచ్చారంట. సో ఇక ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ అంట. సో అక్కడక్కడ జరుగుతున్నాయి పట్టాల పంపిణీ. సో జూన్ 11 నుంచి 14 హెడ్డింగ్స్ అదే జూన్ 11 నుంచి 14 వరకు టీజీపీజీ ఈఎస్ఎట్ అట. పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి జిఎన్ శ్రీనివాస్ గారు చెప్తున్నా ఉన్నారు. మరి జూన్ 11 నుంచి 14 వరకు అయితే టీజీపీజీ ఈసెట్ ఎగ్జామ్స్ అయితే నిర్వహించనున్నట్టుగా మనకి వార్త అయితే రావాలి. మిత్రుల కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత ఘనంగా పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుకంట. పట్టణ కేంద్రంలోని గాంధీ మెమోరియల్ స్కూల్లో 1999 2000 సంవత్సరంలో 10వ తరగతి చదివి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పూర్వ విద్యార్థులు సోమవారం సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకున్నారు. సో ఇవి జరుగుతున్నాయి అప్పుడప్పుడే. వాళ్ళ స్నేహితుడికి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మరో వ్యక్తికి 35,000 సాయం అందించారంట. సో మంచి విషయం, ఇలాంటివి చేయాలి. ఫ్రెండ్స్ అంటే సంతోషంలోనే కాదు, బాధలు కూడా తోడుండాలి. ఇక నల్గొండ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీళ్లు, ఒకవైపు నీళ్లు లేక అలమటిస్తున్న గ్రామాలు, చోద్యం చూస్తున్న అధికారులు అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మన నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం అట. మారుమూల ప్రాంతం కావడంతో ఒకవైపు నీళ్లు లేక తండాలలో గూడలలో ప్రజలు అవస్థలు పడుతుంటే, ఇందుకు భిన్నంగా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని నల్గొండ రోడ్డు సమీపంలో మిషన్ భగీరథ వైపు పగిలే నీరు వృధాగా పోతుంటే పట్టించుకునే నాదుడు లేదట. ఒక సైడ్ ఏమో కడుపు కోసం కష్టపడే పొలాలకు నీళ్లు లేకపోతే, ఇంకో సైడ్ అయితే వృధాగా పోతున్నా కూడా అధికారులు పట్టించుకోవట్లేరట. మరి ఖచ్చితంగా నీటి సౌకర్యాన్ని అయితే ఇక్కడ కల్పించాలి. మధ్యాహ్నానికే మడత పెట్టిన భూభారతి టెంట్ భోజనాలు చేసి సర్దుకొని వెళ్ళిపోతున్న అధికారులు. ఆత్మకూరు ఎస్ మండలం పాతర్ల పహాడ్లో ఘటన. రైతులకు కనీసం అవకాశం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్న గ్రామస్తులు. సో ఏదైతే భూభారతికి సంబంధించిన పెట్టినో మధ్యాహ్నం వరకు వెళ్ళిపోతున్నట్టు, మరి సాయంత్రం వరకు కూడా ఉంటలేనట్టు. మరి ఆయనతో మాత్రానికి ఎందుకు పెట్టాల్సి వచ్చింది? రైతుల ప్రాబ్లమ్స్ వినడానికే కదా మీరు పెట్టింది. సో ఖచ్చితంగా సాయంత్రం వరకు ఉండాలి, లేదంటే ఒక టైమింగ్ పెట్టాలి. ఈ టైం వరకు ఉంటాం, మరి ఆ టైంలో వచ్చి మీ భూభారతి సమస్యలు అంటే ఏదో పెట్టినామంటే పెట్టినాం, చూసినామంటే వచ్చినామా అన్నట్టు నామకేవాసీ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కోదాడ పబ్లిక్ క్లబ్ వేలం అంతు చిక్కని ఆంతర్యం అట. మరి వేలం పేరుతో చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే అధికారులు జోక్యం చేసుకోవాలి. కోదాడ పబ్లిక్ క్లబ్ శాశ్వత సభ్యుడు కొల్లు వెంకటేశ్వరరావు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి కోదాడలో ఉన్నటువంటి పబ్లిక్ క్లబ్ వేలం వేస్తున్నారంట. మరి అక్కడ వేలం వేసి ఇప్పుడు దాదాపు 3.25 కోట్లకు విక్రయించాలని నిర్ణయించుకోగా, వేలం పాటలో పాల్గొన్న ఏకైక వ్యక్తి కేవలం 1 లక్ష అదనంగా అంటే 3.25 కోట్లకు మాత్రమే కొనుగోలు చేశాడంటే, ఇందులో ఏదో గూడుపుటాన్ని దాగి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. మరి ఆ పబ్లిక్ క్లబ్ అనేది అంటే నామకేవాసు పైనకి మాత్రమే ఒక రేటు, ఇంకా లోపల ఉన్నటువంటి అధికారుల చేతులకి కొన్ని లక్షల కోట్లు కొట్టేస్తున్నారు. కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలి, అధికారులు కల్పించుకోవాలని చెప్పేసి అయితే ఇక్కడ కొల్లు వెంకటేశ్వరరావు గారు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి వార్త మనం చూసుకోవచ్చు. రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి. చెండూరు ఆర్డీఓ రమణారెడ్డి అని ఇక్కడ వార్త చూడొచ్చు. కోతుల దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో సోమవారం జరిగిన కోతుల దాడిలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక ఉమ్మడి వరంగల్కి సంబంధించిన వార్తలు కనుక చూస్తే, ఇక దశల వారీగా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ. మరి వర్ధన్నపేట శాసనసభ్యుడు కేఆర్ నాగరాజు 750 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేస్తారట. అర్హులైన పేదవాళ్ళందరికీ కూడా వస్తూనే ఉన్నాయి. మరి ఇందిరమ్మ ఇల్లు ప్రతిసారి అంటే ప్రతి ఒక్క ఊర్లో ఒక్కొక్క షెడ్యూల్ వేసుకొని ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళకి ఇస్తూ ఉంటారు అనమాట. అంతటా కలిపి ఒకటే రోజు అయితే ఇవ్వరు కాబట్టి అక్కడ పూర్తయిన విధంగా ఇస్తుంటారు. కాబట్టి ఇక్కడ మనకు వర్ధన్నపేట శాసనసభ్యుడు అయితే కేఆర్ నాగరాజు ఎవరెవరికైతే 750 మంది లబ్ధిదారులు ఉన్నారో ఆ 750 మందికి మన ఇందిరమ్మ ఇళ్ల యొక్క పత్రాలు అయితే అందజేస్తున్నటువంటి ఫోటో మన వీడియోలు కూడా మనం ఇక్కడ మన ఫోటోలు కూడా మనం చూసుకోవచ్చు. ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించండి. ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ అని ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. ఇంకా కాంగ్రెస్తోనే అన్ని వర్గాలకు సమన్వయం. ఇల్లందు శాసనసభ్యుడు కోరం కనకయ్య అంటున్నారు. సో కాంగ్రెస్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్న విధంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తాం. యువ జన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కుంజా సూర్య అంటూ ఒక వార్త. మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించే దిశగా పనిచేస్తున్నదని యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కుంజా సూర్య అన్నారు. మంగపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్రి నాగేంద్రబాబు
కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారట. మరి ఇక్కడ అర్హులైన అందరూ కూడా ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అందిస్తామంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక దళారులను నమ్మి మోసపోవద్దు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేదలకు ఒక వరంగా మారిందని అప్పలరావుపేట మాజీ ఉప సర్పంచ్ ఉడుగుల అశోక్ కుమార్ అన్నారు. అర్హులైన నిరుపేదలు ఇందిరమ్మ ఇళ్ల కోసం దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. అలాగే లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవడం ఎన్నో నెలల నిరీక్షణ కాంగ్రెస్ ప్రభుత్వంలో నెరవేరిందని, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ప్రభుత్వం అందించే 5 లక్షల ఆర్థిక సాయం లబ్ధిదారులకు వరమని, ప్రొసీడింగ్ కాపీలను లబ్ధిదారులకు అందించి ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు ఇప్పిస్తామని తెలిపారు. సో ఏదైతే ఇక్కడ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు జరుగుతున్నాయి కదా, సో అక్కడక్కడ డబ్బులు తీసుకొని కూడా ఇల్లు కేటాయించే విధంగా జరుగుతున్నాయంటే అలాంటివి ఎవరు నేను నమ్మొద్దు. మీరు అర్హులైతే ఖచ్చితంగా మీకు ఇల్లు కేటాయించడం జరుగుతుంది. అంతేగాని ఎవరో డబ్బులు ఇస్తున్నారని వాళ్ళకి డబ్బులు ఇస్తే మాకు ఇల్లు వస్తుందని మాత్రం ఎక్కడ అనుకోకండి. మోసం జరిగే అవకాశాలు చాలా లేకపోలేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు ఇలాంటి ఇళ్ళకి అనమాట. ఇప్పుడు ఇల్లు ఉన్నది, ఇల్లు సొంత ఇల్లే, అది రేకుల ఇల్లు మొత్తం కురుస్తున్నది, పైకప్పు కూడా సరిగా లేదు. అలాంటి వాళ్ళకి 5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం చెప్పింది. 5 లక్షలు వస్తాయి, ఒక 10,000 20,000 లంచం నేను ఇప్పిస్తా అని చెప్పి కొంతమంది దళారులు ఉంటారు మోసం చేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళని నమ్మొద్దు అని చెప్పి ఇక్కడ ఒక వార్త. ఇక